బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సిటీ నార్త్ ఏరియాలో మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ఉంది. ఇది చాలా పెద్ద క్యాంపస్. ఇక్కడ 100 మంది స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు. ఇక ఈ రోజు మధ్యాహ్నం 1:30 సమయంలో బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన పైలట్ శిక్షణ విమానం ZF-7BJL కాలేజీ క్యాంపస్ లోకి దూసుకొచ్చింది. 10 అంతస్తుల స్కూల్ బిల్డింగ్ లోని 3వ అంతస్తును ఢీకొట్టి కూలిపోయింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చి పేలిపోయింది. ఈ ఘటనలో స్పాట్ లోనే ఒకరు చనిపోయినట్లు కాలేజీ సిబ్బంది వెల్లడించారు. ఇక చాలా మంది గాయపడ్డారని, వాళ్ళను ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు అధికారులు. ఇక ప్రమాద సమయంలో విద్యార్థులంతా క్యాంపస్ లోనే ఉన్నారు. ఢాకాలోని హజ్రత్ షాజాలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ జెట్ విమానము మధ్యాహ్నం 1:06 టేక్ ఆఫ్ అయింది. 24 నిమిషాలు గాల్లో తిరిగిన తర్వాత ఢాకా సిటీకి ఉత్తరం వైపు ఉన్న కాలేజీ క్యాంపస్ లోని బిల్డింగ్ ను ఢీకొట్టి పేలిపోయినట్లు ఎయిర్పోర్ట్ సీనియర్ అధికారి ప్రకటించారు. ఇక ప్రమాదం తర్వాత గాయపడిన వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. శరీరం అంతా కాలిపోయి రోడ్లపై పరుగులు పెడుతున్న విజువల్స్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. బాధితులను ఆదుకునేందుకు స్థానికులు సాయం చేస్తున్నారు. కొంతమంది కాలిన గాయాలతో పెద్దగా అరుస్తూ వైద్య సాయం కోసం పరిగెడుతున్నారు. ఇక విషయం తెలిసిన వెంటనే సైన్యము, ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. జెట్ విమానం కూలిన సమయంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో చాలా మంది స్టూడెంట్స్, ఉపాధ్యాయులు గాయపడినట్లు చెప్తున్నారు.